ఆర్టికల్స్ చదవకుండా వీళ్ళందరూ అక్కడ జడ్జిలుగా చేస్తున్నారండి. నాకు ఇప్పుడు ఈ ఖాన్ సాబ్ చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చదవకుండా, ఆర్టికల్స్ చదవకుండా, రాజ్యాంగం చదవకుండా వాళ్ళకి అనవసరంగా జడ్జి పదవులు ఇచ్చిండ్రేమోనని నాకు ఆయన చెప్తుంటే, మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అనవసరంగా ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇచ్చి ఉంటే అయిపోయేది అని చెప్పేసి. ఎంత దారుణం కాబట్టి మాట్లాడుతున్నారండి. 9th షెడ్యూల్లో చేర్చకుండా, 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ జరగకుండా ఇది ఎట్టి పరిస్థితిలో ముందుకెళ్ళదని క్లియర్ గా మాట్లాడుకున్న తర్వాత మేము అది చేసినాము, ఇది చేసినాము అని చెప్పేసి నేల విడిచి సాము మాట్లాడడం ఎందుకు మేడం? ఎందుకు బీసీని మళ్ళీ మీరు ఇంత దారుణంగా మోసం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? అంటే అక్కడ జడ్జీలకు తెలియదా విషయము? మాట్లాడడానికి లేదా? ఏ ట్రిపుల్ టెస్ట్ ఏంటి అనేది తెలియదా వాళ్ళకు? అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఎంతవరకు పరిమితి చేయాలి? రాజ్యాంగ పరంగా ఎన్ని మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి? ఈ రిజర్వేషన్ లో 50% క్రాస్ కాకుండా ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలని చెప్పేసి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదా, లేకపోతే అర్థమయ్యే ఇట్లా చేస్తున్నారా? అంటే రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు కోర్టులు ఎప్పుడైనా తీసుకున్నాయా? తీసుకోవడానికి ఉందా? ఒకవేళ తీసుకోవటానికి ఉంటే గనక ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది తప్ప రాజ్యాంగం అనుకూలం ఎట్లా అవుతుంది చెప్పండి? ఏ రకంగా అవుతుంది చెప్పండి? అంటే ఇప్పుడు ఇవన్నీ పాయింట్స్, ఇవన్నీ స్ట్రాటజీస్ బీఆర్ఎస్ దగ్గర ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు అందరూ కలిసే కదా బీసీలకు 42% రిజర్వేషన్ కి ఆమోదించారు. మీరు అందరూ ఆమోదిస్తేనే కదా అది ముందుకెళ్ళింది. మరి అప్పుడు ఎట్లా ఆమోదించారు మీరు? ఇవన్నీ లిటిగేషన్స్, ఇవన్నీ స్ట్రాటజీస్ ఉంటాయని తెలిసి కూడా మీరు కూడా అలాగే ద్వంద్వ వైఖరియా? కాదు, తప్పు సునీత గారు. మేము వీళ్ళు ఒక ప్రాసెస్, రాజ్యాంగపరమైన ప్రక్రియని ముందుకు కొనసాగిస్తారేమో అని చెప్పేసి అనుకొని మేము దానికి మూవ్ అయినాము. వీళ్ళు ఏం చేస్తున్నారు? నేల విడిచి సాయం చేస్తున్నారు. అంటే మీరు కూడా నమ్మారు అన్నట్టు, కాంగ్రెస్ గవర్నమెంట్ ని నమ్మారు మీరు కూడా? నమ్ముతాం కదా, గవర్నమెంట్ నమ్ముతాం కదా. అయితే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మోసం చేసిండ్రు. ఆ రకంగా మోసం మాత్రం మేము చేయలేదు మిత్రమా. మేము 100% డెడికేషన్ ప్లీజ్ పాయింట్స్ నోట్ చేసుకోండి ఒక్క నిమిషం. ఎస్ గౌతమ్ గారు, మీరు పాయింట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు గవర్నమెంట్ ని నమ్మకుండా మిగతా పార్టీలన్నీ ఏకగ్రీవంగా దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాయి మేడం? మరి నమ్మకం ఉన్నప్పుడు వేచి ఉండాలి కదా. వీళ్ళు సుప్రీంకి వెళ్తున్నంత వరకు మరి ఏం చేస్తారో చూడాలి. కానీ డ్రామాలు ఆడుతున్నారని మీరు మళ్ళీ నెగిటివ్ పబ్లిక్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి మీ పైన ఆరోపణ. ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి అంటే, పార్లమెంట్ లో డిస్కస్ జరగకుండా, పార్లమెంట్ లో ఒక చట్టం చేయకుండా, 9th షెడ్యూల్ అమెండ్మెంట్ జరగకుండా, దాంట్లో చేర్చకుండా ఇవన్నీ జరగవు అని చెప్పేసి తెలిసి కోర్టులు ఏం చేస్తాయి, పార్లమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి ఏమైనా డిఫరెన్స్ తెలియదా? ఇప్పుడు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఏవైతే చట్టాలు జరుగుతాయో అది అమలు చేయడానికి కోర్టులు ఉన్నాయి మేడం. వాళ్ళ సొంత అభిప్రాయం చెప్పడానికి కాదు. నేను ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఏదైతే 9th షెడ్యూల్ యాడ్ చేయాలా, జ్యుడిషియల్ రివ్యూ రాకుండా ఉండాలి అని అంటే, ప్రొటెక్ట్ చేయాలి అని అంటే, తమిళనాడులో ఏ రకంగా అయితే 69% ఇచ్చిండ్రో ఆ రకంగా చేయాలి అని అంటే 9th షెడ్యూల్ యాడ్ చేయాలని చెప్పేసి మీరు అంటున్నారో, ఎస్ దట్ ఈస్ ఎ పార్లమెంటరీ ప్రొసీజర్, దట్ ఈస్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, నేను మాట్లాడుతున్నది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73-74 గురించి మాట్లాడుతున్నా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73-74 లో ఆర్ ద స్టేట్స్ నాట్ హ్యావింగ్ ద అథారిటీ టు గివ్ ద రిజర్వేషన్ ఇన్ ద లోకల్ బాడీస్? ఆన్సర్ మీ దిస్ yes or no. తెలియదని చెప్పండి. సునీత గారు ఒక అంటే అక్కడ కూర్చున్న, ఇప్పుడు హైకోర్టులో కూర్చున్న జడ్జి గారికి ఈ అమెండ్మెంట్, హైకోర్టు జడ్జి గురించి వదిలేయండి స్వామి. అక్కడ ఏజీ ఉన్నారు, అడ్వకేట్ జనరల్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. దే విల్ పుట్ ద కేస్. ఒక నిమిషం మీరు ప్లీజ్ పాయింట్ నోట్ చేసుకోండి. ఎస్ గౌతమ్ గారు, ఈ పాయింట్ క్లారిటీ ఇవ్వండి దయచేసి. ఇప్పుడు సుప్రీం కోర్టు అనేక జడ్జిమెంట్స్ ఇచ్చింది మేడం. అనేక జడ్జిమెంట్స్ లలో హైకోర్టులు ఇచ్చిన స్టేట్లలో సుప్రీంకోర్టు ఇచ్చింది నేషనలైజ్డ్ గా. ఈ నేషనలైజ్డ్ గా ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా 50% క్రాస్ కావడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది రాజ్యాంగంలో ఉన్నదే, చట్టమైందే. ఈ రెండింటిని అమలు చేసేదే కోర్టులు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. దానికి విరుద్ధంగా ఏమీ పోవు. మేమేమంటున్నాము, వీళ్ళు పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత, 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా ఎవరు ఏ కోర్టు అడ్డు రావడానికి అవకాశం లేదు. రాజ్యాంగబద్ధంగా జరిగిపోవడానికి అవకాశం ఉంటది. ఒకవేళ రాజ్యాంగంలో ఉన్న తర్వాత 42% ఇవ్వాలి అని చెప్పేసి మనం అమెండ్మెంట్ చేసిన తర్వాత ఏ కోర్టు మాట్లాడడానికి లేదండి, ఏ వ్యక్తి మాట్లాడడానికి లేదండి. ఇప్పుడు పోక్సో చట్టం తీసుకొచ్చారు మేడం. ఒక పోక్సో చట్టం తీసుకొచ్చిన తర్వాత అమలు చేయడానికి ఎవరైనా ఆటంకం కలిగించడానికి అవకాశం ఉంటుందా? శిక్ష వేసే దాంట్లో అవకాశం ఉంటుందా?
క్రాస్ చేసే దాంట్లో ఉంటుందా? ఉండదు. అట్లనే ఇది కూడా 42% సార్ ఇక్కడ అమలు కంకరెంట్ సబ్జెక్ట్ గురించి మీరు చెప్పరు. పోక్సో చట్టం ఎట్లా కంపేర్ చేస్తారండి రిజర్వేషన్ ని? మీరు వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నాన్సెన్స్ అండ్ బుల్షిట్ మాట్లాడుతున్నారు మీరు. పోక్సో చట్టం గురించి ఎట్లా మాట్లాడతారండి మీరు? ఒక రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడమని చెప్తుంటే మీరు మాట్లాడమంటే సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడమంటే పోక్సో చట్టం గురించి మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి చేస్తారని చెప్పినాడు కేసీఆర్. దాని గురించి పోయి మాట్లాడండి. 50% గురించి మాట్లాడుతున్నారు మీరు. సుప్రీం కోర్టు ఇట్ ఈస్ ఎ గైడ్ లైన్. అది లక్ష్మణ రేఖ. నుమన్ గారు ప్లీజ్ వెయిట్ ఒక్క నిమిషం. గౌతమ్ గారు మీరు టాపిక్ ని డీవియేట్ చేస్తున్నారండి. ప్లీజ్ పాయింట్ కి రండి దయచేసి. మేము డీవియేట్ చేయట్లేదు మేడం, నేను కంపేర్ చేస్తున్నా. ఒక చట్టం అయిన మేడం నేను దాన్ని తీసుకొచ్చి నేను డైవర్ట్ చేయట్లేదు. నేను ఒక విషయాన్ని నేను చెప్తున్నాను అంతే తప్ప నేను డీవియేట్ చేయట్లేదు. ఓకే ప్లీజ్ పాయింట్ కి రండి. నేను జయరామ్ గారి దగ్గరికి వెళ్ళాలి, టైం వేస్ట్. నేను పాయింట్ కే వస్తున్నాను. నేను పాయింట్ తప్పి మాట్లాడట్లేదు. ఆయన అనవసరంగా నన్ను ఇచ్చేస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే 42% అమలు కావటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు మనం వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఈ అమలు చేసే దాంట్లో సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు ఇస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు మేడం. నాకు తెలిసి ఇంటెలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎంఐఎం ఎవరు కూడా కదా అంటే రాజ్యాంగానికి విరుద్ధమైన ఒక తీర్పు ఇస్తుంది అని చెప్పేసి మేము అనుకోవట్లేదు. లేదు అతీతంగా ఇచ్చిందే అనుకోండి, బీసీలకు న్యాయం జరుగుతుంది కదా, జరగని కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగానికి అనుకూలమైన నిర్ణయాలే జరుగుతాయి, వ్యతిరేకమైన నిర్ణయాలు జరగవు. ఇది కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఈ దాంట్లో మేము చట్టపరంగా తీసుకుపోయే అంశాల వరకే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి వీళ్ళు చట్టపరంగా తీసుకుపోవట్లేదు, ప్రక్రియ విధానాన్ని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ విధానాన్ని తీసుకెళ్లట్లేదు. కాబట్టి ఇది జరగడానికి అవకాశం లేదు అంటున్నాం తప్ప మేము జరగొద్దు అనట్లేదు. సునీత గారు 1 minute. మేము జరగొద్దు అనట్లేదు, జరగడానికి అవకాశం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం కూడా బీసీ వ్యతిరేకులం కాదు, బీసీలకు అనుకూలం, బీసీలకు న్యాయం జరగడానికి ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి అంటున్నాం మేడం. ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఏవైతే అంశాలు అనేకం ఉన్నాయో ఈ అంశాలు వీళ్ళు 42% ఇవ్వటానికి ఇది ప్రధానమైన ఒక ఆటంకంగా ఉన్న తర్వాత అనేక విషయాలు ఉన్నాయి మేడం. వీళ్ళు అమలు చేయడానికి వీళ్ళు ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు బీసీలకు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు మేడం. దీనికి ఏమైంది? ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది ఎందుకు ఇవ్వలేదు? అది చెప్పండి. సరే ఒక నిమిషం, నేను దాని గురించి నేను కనుక్కుంటానండి. ఒక నిమిషం గౌతమ్ గారు, అది కమ్ బ్యాక్ టు యు. ప్లీజ్ వెయిట్. ఒక నిమిషం ఆగండి. ఎస్ జయరామ్ గారు, సో వింటున్నారు మొత్తం మీద ఈ రోజు అటు సుప్రీంకోర్టు ముందుకు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి మళ్ళీ అంశం అక్కడికి వెళ్ళబోతుంది. సో హైకోర్టులో స్టే, దీనికి సంబంధించి స్టే లీవ్ కావాలని చెప్పేసి అటు సర్కార్ వెళ్తుందో, ఎటు చూసినా కూడా ఇదంతా కూడా కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు చేస్తుంది. వీళ్ళందరూ కూడా పబ్లిక్ ని